రూపాయలకి ఇస్తారా, 1100 రూపాయలకి ఇస్తారా అని మధ్యలో దళారీలు అడుగుతున్న పరిస్థితి. మార్కెట్ పూర్తిగా డౌన్ అయిన పరిస్థితి. ఈ పరిస్థితిని ఎక్కడైనా మరి 2400 రూపాయలు పెట్టి మేము మద్దతు ధర ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఎక్కడ కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఈ మొక్కజొన్న రైతుల్ని ఏ విధంగా మనం ఆదుకోవాలి, ఆ రైతులకి మనం ఏ విధంగా వాళ్ళని అన్ని విధాల మనం చెప్పిన మాట నిలబెట్టుకోవాలి అని ఎక్కడా చెప్పట్లా. ఎక్కడా మొక్కజొన్నల్ని రైతుల దగ్గర నుంచి తీసుకోవటం జరగల. మేము నిన్న పౌర సరఫరాల మినిస్టర్ గారు చెప్తాడు, మేము ధాన్యం బ్రహ్మాండం కొన్నాం, వెంటనే డబ్బులు ఇచ్చామని. నువ్వు ధాన్యం ఎక్కడ కొన్నావు, ఎంత ధాన్యం కొన్నావు, ఎంత ధాన్యం ఇవ్వంగా రైతుల దగ్గర ఉంది? ఏదో తాత్కాలికంగా కొన్నాం అనిపించుకునే దానికి కొన్నాం. అదే మాదిరిగా మొక్కజొన్నలు కూడా కొనండి, మొక్కజొన్నలు కూడా కొనండి మీరు. ఇప్పుడు ఈ ప్రతి రైతుకు కంట కన్నీళ్ళే మిగులుతున్నాయి, కానీ ఏ రైతు ఇవాళ చూస్తే ఆ బాధల వర్ణనాతీతం. రైతు కష్టాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు ఈ కూటమి ప్రభుత్వం. అదే కాదు, ఇవాళ మొక్కజొన్నలతో పాటు పొగాకు రైతులు, పొగాకు పూర్తి స్థాయిలో మునిగిపోయారు రైతులు. మీరే చెప్పారు ఆధార పంటలు వేసుకోండి అని. ఇవాళ కనీసం వాళ్ళతో మాట్లాడటం, ఇవాళ పొగాకు కంపెనీలతోటి ప్రభుత్వం కూర్చొని మాట్లాడటం, ఆ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఆ ఊసే లేదు. పొగాకు రైతుల గురించి ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు? రైతు నష్టపోతుంటే ఒకవైపు అది అట్లనే పెట్టారు. ఏ కాడికి వాళ్ళ సోకులు, వాళ్ళ దర్జాలు, వాళ్ళ మంత్రులు, వాళ్ళ ముఖ్యమంత్రులు, కూటమి నాయకులంతా వాళ్ళ విలాసాలకే, ఈ దేశాల పర్యటనలకే పరిమితమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ధాన్యం కొనుగోలు గురించి మాట్లాడే హక్కు మీకుందా? ఏదో ప్రెస్ మీట్ పెట్టి రోజు ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయటం తప్ప ఏమనుందా? నేను అడుగుతున్నా, ఆ రోజు మీరు ధాన్యం కొని రైతులకు 6 నెలల పాటు, సంవత్సరం పాటు ఎందుకు మీరు రైతులకు డబ్బులు ఇవ్వలేదు? రైతులను నట్టేట ముంచారు. కారణం ఏంటి? ఆ రోజు మీరు పొగాకు కొన్నారా? ఎందుకు కొనలేదు? రైతులు పండించిన పంటలు గిట్టుబాటు ధర ఇచ్చారా వైసీపీ పాలనలో? ఎందుకు ఇవ్వలేదు? రాజధాని పూర్తి చేయలేదు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు, రైతులను ఆదుకోలేదు, మైక్రో న్యూట్రియెంట్లు ఎత్తిపడేశారు, డ్రిప్ ఇరిగేషన్ తీసేశారు. అంటే రైతులకు ఉపయోగపడే పనులన్నీ తీసేసి మీరు 9,70,000 కోట్లు మీరు అప్పులు చేసి వెళ్తే, ప్రజల మీద భారం వేస్తే ఈరోజు చంద్రబాబు గారు నెలలో వడ్డీలు కడుతున్నారు, నెలలో అప్పులు తీరుస్తున్నారు. మీరు చేసిన పాపాలనే ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం మరి ఆర్థిక సంక్షోభం నుండి రాష్ట్రాన్ని బయటేసి మెల్లిగా ముందుకు తీసుకెళ్తా ఉంది. 9,70,000 కోట్లు మీరు అప్పులు చేసి వెళ్తే, అయినా ఈరోజు సంక్షేమ పథకాలు, సూపర్ 6 పథకాలు సూపర్ హిట్గా అమలు చేశాం. దీని గురించి మీరు ఎందుకు మాట్లాడరు? సంవత్సరానికి 250 రూపాయలు పెంచిన మీరు 5 ఏళ్ల పాటు 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది మీకు. కానీ మేము మొదటి నెల నుండే చంద్రబాబు నాయుడు గారు 3,000 పెన్షన్ 4,000 చేశారు. దాని గురించి ఎందుకు మాట్లాడరు మీరు? ఉచిత బస్సు ప్రయాణం ఈరోజు మహిళలకి, ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి రాష్ట్రం అంతా ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చాం మహిళలకి. మీ కంటికి కనపట్టలేదా? ఎప్పుడైనా దీన్ని అభినందించారా? చంద్రబాబు గారు మంచి పని చేశారు, ఎన్డీఏ పాలన బాగుంది, ఎప్పుడైనా మాట్లాడారా? ధాన్యం కొనుగోలు చేసి 6 నెలలు, సంవత్సరం పాటు రైతులకు డబ్బులు ఇవ్వకుండా ఏడిపించినటువంటి మీరు ఈరోజు ధాన్యం కొంటలేదు, అది కొంటలేదు, ఇది కొంటలేదు అంటారా? ఈరోజు ధాన్యం గత 5 ఏళ్ల వైసీపీ పాలన కంటే ఈరోజు రెట్టింపు కొన్నాం. రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేశాం. మొక్కజొన్నకి గిట్టుబాటు ధర ఇమ్మని చెప్పేసి ఈరోజు కన్సర్న్ కంపెనీలతో కూడా ప్రభుత్వం చర్చలు జరుపుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయడం కూడా జరిగింది, కేంద్ర ప్రభుత్వం సహకరించమని చెప్పేసి.